ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు, పోలీసు బలగాలు రంగంలో దిగా ఏమైనా సరే ప్రజలు చాలా ప్యానిక్ చెంది ఉన్నారండి. అమ్మో ఏంటి సాక్షాత్తు దేశానికి 140 కోట్ల మంది ఉండేటటువంటి దేశానికి ప్రధానమంత్రి ప్రజాప్రతినిధుల సభలో నిండు సభలో కరోనా గురించి ఎందుకు మాట్లాడారు? కొంపదీసి లాక్డౌన్ పెడతారా? ఈ బ్లాక్ మార్కెటీస్ ఉంటారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో విషమ స్థితుల్లో కొంతమంది అన్నిటినీ బ్లాక్ చేసేసి దొంగచాటుగా ఎక్కువ రేట్లు పెంచి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. మిత్రులారా నమస్తే. ప్రగతి మీడియా ద్వారా ఒక అభ్యర్థన ఏంటంటే దయచేసి ఎవరు ప్యానిక్ కావద్దండి, ఆందోళన చెందొద్దు. ఆందోళన చెందితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది తప్ప సత్ఫలితాలు ఉండవు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన పాలకులు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో అది చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలలో కొన్ని అర్థాలు మనకి వేరేగా తోచడం వల్ల ఆందోళన అనేటటువంటిది మొదలైంది. విషయం ఏమిటంటే కేవలం హైదరాబాదు నగరంలోనే ఏ మూల చూసినా, ఏ చిన్న పెట్రోల్ బంక్ దగ్గర చూసినా విపరీతంగా కార్లు, అలాగే బైక్స్, అలాగే ఆటోలు విపరీతంగా చాలా కిలోమీటర్ల లెక్కన క్యూలు ఉన్నాయన్నమాట. సరే, దీని మీద తక్షణం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు, పోలీసు బలగాలు రంగంలో దిగా ఏమైనా సరే ప్రజలు చాలా ప్యానిక్ చెంది ఉన్నారండి. ప్యానిక్ చెందితే మీకు తాత్కాలికమైన ప్రయోజనాలే కానీ దీర్ఘకాలికమైన ప్రయోజనాలు ఏమి ఉండవు. దయచేసి అర్థం చేసుకోండి, ప్యానిక్ చెందొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రజలు ఎందుకు ప్యానిక్ చెందుతున్నారనేది ఒక్కటి ఆలోచిస్తే అర్థమైంది. ఏంటంటే మన పెట్రోలియం మినిస్టరు నిల్వలు మనకు బాగానే ఉన్నాయి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ అంతా బాగానే ఉన్నాయని చెప్తున్నారు. మన ప్రైమ్ మినిస్టర్ కూడా మొన్న 23వ తేదీన పార్లమెంట్లో మాట్లాడుతూ లోక్సభలో ఆయన చాలా విషయాలు చెప్పారు. దాదాపు 53 లక్షల టన్నుల పెట్రోలియం డీజిల్ బఫర్ నిల్వలు ఉన్నాయని చెప్పేసి ఆయన హామీ ఇస్తూనే ఒక మాట ఏమన్నారంటే కరోనాని ఆయన గుర్తు తెచ్చుకున్నారు. కరోనా కాలపు పరిస్థితుల్లో మనం ఎంత ఐక్యతతో ఉన్నాము, అలాంటి గడ్డు పరిస్థితిని ఎంత ధీటుగా మనం ఎదుర్కొన్నాము, అలాగే మన అందరం కూడా యునైటెడ్గా ఉండాలని చెప్పి ఆయన సదుద్దేశంతోనే అన్నారు. కానీ ప్రజలకు అక్కడ పట్టేసిందండి, అక్కడ పట్టేసింది. అమ్మో ఏంటి సాక్షాత్తు దేశానికి 140 కోట్ల మంది ఉండేటటువంటి దేశానికి ప్రధానమంత్రి ప్రజాప్రతినిధుల సభలో నిండు సభలో కరోనా గురించి ఎందుకు మాట్లాడారు? కొంపదీసి లాక్డౌన్ పెడతారా? हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. ఆయన ఏం చెప్పలేదు, పెట్రోల్ మినిస్టర్ చెప్పలేదు, ఎవరు ఏం చెప్పలేదు. వీళ్ళే అనేసుకోవడం అన్నమాట. లాక్డౌన్ పెట్టేస్తారేమో అని చెప్పేసి ఉప్పు పప్పు దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి అందరూ ఎంత దొరికితే అంత కూడబెట్టేసుకొని లోపల పెట్టుకోవాలి నిల్వలో అని అనుకుంటున్నారు. ఎంత పెట్టుకుంటారు మీరు? ఒక కారుకి ఎంత పెట్టుకోగలరు? కారులో పట్టే అంత 20 లీటర్లు 25 లీటర్లు కొట్టించగలరు. బైక్కి ఎంత 4-5 లీటర్లు కొట్టించగలరు. ఇంతేనా? ఆ తర్వాత కాబట్టి ప్రధాని చెప్పినటువంటి మాటల్ని వేరేగా అర్థం చేసుకొని ప్యానిక్ చెందొద్దు. ఇది మా ప్రగతి మీడియా ద్వారా మీకు చెప్తున్నది. ఇక్కడ అధికారులు కూడా మనకి భరోసా ఇస్తున్నారు. మీకు ఒక చిన్న కథ చెప్తానండి, ప్యానిక్ చెందితే ఏమవుతుందో. ఒక ఫ్రెంచ్ రైటర్ చెప్పిన కథ. అదేమిటి అంటే పడవలో ఒక నదిలో ప్రయాణిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలి. ఈ లోపు నది నిండుగా ప్రవహిస్తుంది. ఈ లోపు పడవలో ఒక చిల్లు పడిందండి. చిల్లు పడితే ఏమవుతుంది? పడవలోకి నీరు వచ్చేస్తుంది కదా. నీరు వస్తూ ఉంటుంటే ఆ నీరు తోడుతున్నారు. కానీ ఈ విషయం అందరికీ అర్థమైపోయింది. అమ్మో నీరు వస్తుంది, పడవ మురిగిపోతుందని చెప్పి భయపడిపోయారు అందరూ. భయపడిపోయి అటు ఇటు కదలడం, మొత్తం ఆందోళన చెందడం మొదలుపెట్టారు. పడవలో నిండుగా ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైతే ఆందోళన చెంది అటు ఇటు కదులుతారో ఆ పడవ మామూలుగా నీరు ఊరి మొలగడం కాదు, వీళ్ళ ఆందోళన వల్ల, వీళ్ళ భయం వల్ల పడవ బోల్తా పడేటటువంటి ప్రమాదం ఉందన్నమాట. అలాంటి ఆందోళన నుంచి వాళ్ళని దారి మళ్లించడం కోసం ఆ పడవలో ఉన్న కవి ఏం చేశాడంటే ఒక పాట పాడాడు.
ఆ పాట పాడేటప్పటికి ఆ పాట వింటూ వాళ్ళు అక్కడ కూర్చుండిపోయారనమాట. పడవ తనంతట తాను ప్రయాణం చేస్తూ అవతల ఒడ్డుకు వెళ్ళిపోయింది. ఈ పడవలో ఊరే నీటిని తోడేటటువంటి మనిషి నీటిని తోడుతూనే ఉన్నాడు. సో సురక్షితంగా వెళ్ళింది. భయపడితే ఏమైపోయేది? పడవ మునిగిపోయేది కదా. ఇప్పుడైనా సరే మనం తాత్కాలికమైనటువంటి ఈ ప్రయోజనాల కోసం భయపడి ఈ ఆందోళన చెంది ఇంత ప్యానిక్గా ఉంటే ఏమీ లాభం లేదు. అందరూ కూడా మనకి భరోసా ఇస్తున్నారు. ఏ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అందరూ మనకి నాయకులందరూ కూడా భరోసా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ మాటలు మనం నమ్మాలి. కాబట్టి ఇక్కడ అధికారులు చేయాల్సింది, పాలకులు చేయాల్సినటువంటి పని కూడా ఒకటి ఉంది. ఒకటి, మనం భయపడొద్దు, ధైర్యంగానే ఉందాం. కరోనాని నిజంగానే ఫేస్ చేశాం. నాయకులు చప్పట్లు కొట్టమన్నా, తపేళాలు మోయించమన్నా సరే మనం బాగానే ఉన్నాం. కానీ ఇక్కడ అధికారులు, నాయకులు చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే, ఈ బ్లాక్ మార్కెటీస్ ఉంటారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో, విషమ స్థితుల్లో కొంతమంది అన్నిటినీ బ్లాక్ చేసేసి దొంగచాటుగా ఎక్కువ రేట్లు పెంచి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉప్పు పప్పుల దగ్గర నుంచి, మందుల దగ్గర నుంచి, ఆ బీరు బాటిళ్ళ దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి అంతా బ్లాక్ చేసేసి దొంగచాటుగా ఎక్కువ రేట్లతో అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాంటి ప్రయత్నాలని మొదట్లోనే భగ్నం చేయాలి. ఇది అధికారులు, పాలకులు చేయాల్సినటువంటి పని. అది చేస్తే సరిపోతుంది. వాళ్ళు ప్రజలకి భరోసా ఇస్తూనే ఏ వస్తువు, ఏ చిన్న వస్తువు, గుండు సూది దగ్గర నుంచి పెట్రోల్ దాకా ఏది కూడా బ్లాక్ మార్కెట్ చేయకుండా ఉండేలాగా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. మిత్రులారా, ఇది ప్రగతి మీడియా ద్వారా మీకు చేసేటటువంటి అభ్యర్థన. ప్యానిక్ చెందకండి, అందరూ కూడా నిర్భయంగా ఉండండి. అన్ని పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. థ్యాంక్ యూ.